హలో వ్యూయర్స్, వెల్కమ్ టు FBTV. దిస్ ఇస్ గాయత్రి కదంబాల. సాధారణంగా బుల్లితెరపై ఎంతో మంది చిచ్చర పిడుగుల్లా పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడున్న రోజుల్లో వీళ్ళు నిజంగా చిన్న పిల్లలా అన్నట్టుగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఆ కోవకు చెందిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ మనతో ఉన్నారనమాట. తన పేరు మాన్వి. సో తను ఈ యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చింది, తనకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అన్న విషయాలు మనం తన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మాన్వి. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. సో నీకు యాక్టింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? నా ఓన్ యాక్టింగ్. నీ ఓన్ చిన్నప్పటి నుండి నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. వచ్చు. అయితే నీ గురించి నువ్వు చెప్పు. ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ చదువుతున్నావు. స్కూల్? రవీంద్ర భారతి గ్లోబల్ స్కూల్. మరి నీకు ఏదంటే ఇష్టం? నాకా షూటింగ్స్. షూటింగ్స్. ఇంకా స్కూల్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్. స్కూల్ ఇంకా షూటింగ్. మరి నువ్వు స్కూల్కి వెళ్ళే టైంలో నీకు షూట్స్ వస్తుంటే ఎలా మేనేజ్ చేస్తావు? మరి స్కూల్కి వెళ్ళాలి, నీకు షూటింగ్కి వెళ్ళాలి అంటే ఏం చేస్తావు? షూట్ ఉంటే షూట్కి వెళ్తా, షూట్ లేకపోతే స్కూల్కి వెళ్తా. లేదు, ఇప్పుడు స్కూల్ ఉంది, నీకు ఎగ్జామ్ ఉంది, షూటింగ్ కూడా ఇంపార్టెంట్, షూటింగ్ కూడా ఉంది. అప్పుడు ఏం చేస్తావు? షూటింగ్కి వెళ్తావా, స్కూల్కి వెళ్తావా? స్కూల్కి ఆన్లైన్ క్లాసెస్, షూటింగ్స్కి వెళ్తా. మేబీ నేను వేసిన క్వశ్చన్ తనకు అర్థం కాలేదనుకుంటా. మరి నీకు మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? నాకు మమ్మీ ఇష్టం. మమ్మీ ఇష్టం. డాడీ కొద్దిగా ఇష్టం. డాడీ కొద్దిగా ఇష్టం, మమ్మీ ఎక్కువ ఇష్టం. మరి మీ మమ్మీ తిట్టరా? నేను మా మమ్మీ తిట్టదు, అందుకే మీ మమ్మీ మీ డాడీ కన్నా ఎక్కువ ఇష్టం. మరి నువ్వు మీ ఊరేది? మా ఊరు మెదక్. మరి నువ్వు స్కూల్లో క్లాస్లో టాపర్ అని విన్నాను, నిజమేనా? అవునా? ఎలా ఎలా చదువుతున్నావు అసలు? చదువుతా, ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు చదువుతా. మరి నీకు హోంవర్క్ ఇస్తారు కదా రోజు స్కూల్లో, మరి మీ మమ్మీ రాయిస్తారా మీ డాడీయా? డాడీ. మరి డాడీ హెల్ప్ చేసినప్పుడు నీకు మమ్మీ ఎందుకు ఎక్కువ ఇష్టం డాడీతో పోల్చుకుంటే? ఎందుకు ఇష్టం అంటే మమ్మీ, ఐ లైక్ మమ్మీ. యూ లైక్ మమ్మీ? ఎస్. ఎందుకు చెప్పాలా? ఎందుకు చెప్పు. సరే, ఎందుకంటే తను నా ఫేవరెట్ మమ్మీ. తను నాకు ఏది కావాలంటే అది ఇప్పిస్తుంది. అవునా? అవును. మా డాడీకి ఇంకో అడిగితే ఇప్పాడు. అయ్యో, ఏమి ఇచ్చారు మీ మమ్మీ? ఏమి ఇచ్చారు? ఏం అడిగితే? మా మమ్మీ బాబీ డాల్ ఇప్పిమంటే ఇప్పించింది, కింగో జాయ్ ఇప్పిమంటే ఇప్పించింది, డాడీ ఊరికి పోయినప్పుడు కూడా ఇప్పించింది. అవునా? మరి డాడీ అడిగితే ఇవ్వనంటారా? అయ్యో, ఎందుకంటే అది బ్యాడ్నెస్ అంట, అవి చాక్లెట్స్ ఎక్కువ తింటాయి. అవునవును. నీకు చాక్లెట్స్ ఇష్టం ఉండదా? అప్పుడప్పుడే తింటా. అప్పుడప్పుడు తింటా. నీకు ఫుడ్ ఐటెంలో ఏది ఇష్టం నీకు? చాక్లెట్స్ ఆర్ నాన్ వెజ్? వెజ్ ఏమి ఇష్టం? వెజ్లో టమాటా. వెజ్లో టొమాటో. నాన్ వెజ్లో చికెన్. చాక్లెట్స్లో కిట్ క్యాట్. ఇంకా కింగో జాయ్. ఓహో, నీకు ఎవరు అలవాటు చేశారు చాక్లెట్స్ తినడం? నేనే. నువ్వే అలవాటు చేసుకున్నావా? మరి మీ మమ్మీకి డాడీకి నువ్వు ఒక్కదానివేనా? నీకు అన్నయ్య తమ్ముడు ఎవరైనా ఉన్నారా? అన్నయ్య ఉన్నారా? ఏ క్లాస్ చదువుతున్నాడు? సిక్స్త్ క్లాస్. నువ్వు? నేను థర్డ్. క్యూట్ ఉన్నావు. మరి నీకు మేకప్ ఎవరు వేశారు? మమ్మీ. నీకు వచ్చా వేసుకోవడం? వచ్చు. నాకు వేస్తావా? వేస్తా. మరి ఇప్పుడు షూట్స్కి వెళ్తూ ఉంటావు కదా, నీకు భయం మీద? లేదు. ఎందుకు భయం లేదు? ఎందుకంటే నేను చిన్నప్పుడు ఫస్ట్ డే పోయినప్పుడు అలా ఏమనలేదు, నన్ను యాక్టింగ్ చేస్తే, అందుకనే నాకు భయం లేదు. అవునా? ఫస్ట్ డే మరి ఫస్ట్ డే నువ్వు వెళ్ళావు కదా, ఫస్ట్ షూట్కి వెళ్ళావు నువ్వు, కెమెరా అందరు ఉన్నారు, నీ చుట్టూరు చాలా మంది ఉన్నారు, నీ ముందు కెమెరా ఉంది, నువ్వు ఒక డైలాగ్ చెప్పాలి. చెప్పావా? భయమే లేదా అంతమంది? ఫస్ట్ డే అమ్మో, చాలా నేర్చుకోవాలి నీ దగ్గర నుండి చిన్నపిల్లలు.
మరి నీకు ఈ మూవీ ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయి? సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఎలా వచ్చాయి? ఎవరి ద్వారా వచ్చింది నీకు? ఎట్లా వచ్చిందంటే నాకు అర్థం కాలేదు. అంటే మీ ఇంటికి వచ్చారా ఎవరైనా మూవీస్ మీ అమ్మాయికి ఇవ్వండి మూవీస్ తీస్తాము అని చెప్పేసి? అవును. ఆహా. అప్పుడు నువ్వేమన్నావు? నేను చేస్తా అన్నావా? చిన్నప్పటి నుండి నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్? ఎస్. అవునా? మరి నువ్వు పెద్ద అవుతే ఏమవుతావు? పెద్దగా అయినాక డాక్టర్ ఇంకా హీరోయిన్. అవునా? అంటే శ్రీలీల సాయి పల్లవి లాగా అన్నమాట. అయితే మన ఇండస్ట్రీకి ఇంకో కొత్త హీరోయిన్ దొరికిసినట్టే నెక్స్ట్ 20 years తర్వాత. కంటిన్యూ అవుతా లాగా? మరి షూట్స్ వల్ల డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా స్టడీస్కి? అవును. మరి అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తావు? అప్పుడు షూటింగ్స్కి పోయినప్పుడు బుక్స్ తెచ్చుకుంటా. వావ్, అసలు నిజంగా గుడ్ గర్ల్. మాన్వి, ఇప్పుడు ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఎక్కువ ఫోన్ వాడుతూ ఉంటారు కదా, చాలా 3 years నుండి ఆ పైన ఉన్న వాళ్ళందరూ రీల్స్, టిక్ టాక్, డబ్ స్మాష్ ఇలా యాక్టింగ్ వీడియోస్ చేస్తుంటారు కదా, నువ్వేమైనా చేస్తూ ఉంటావా? చేస్తా. ఆహా, నీకు సోషల్ మీడియా ఉందా? ఉంది. ఏముంది? ఏముందంటే రీల్స్ చేసిన. రీల్స్ దేంట్లో చేస్తారు? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా నీకు? ఉంది. ఆహా, నువ్వు హ్యాండిల్ చేస్తావా? వావ్. చెప్పాలా? ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎలా హ్యాండిల్ చేస్తారో అనలే. నా పేరు ఇన్స్టాగ్రామ్లో ఐడి చెప్పు. మాన్వి యాక్ట్రెస్. మాన్వి యాక్ట్రెస్. మరి నీకు భయం మీద ఫోన్ ఎక్కువ యూజ్ చేయకూడదు, అది తెలుసా? చిన్నపిల్లలు తెలియదు. చాలా డిఫెక్ట్స్ ఉంటాయి. తెలుసు. ఏమవుతుంది ఫోన్ వాడడం వల్ల? ఐస్ ఖరాబ్ అవుతుంది, హెడేక్ వస్తుంది, అంతే. మరి నువ్వు వాడతావు ఎక్కువ? అప్పుడప్పుడు వాడతా షూటింగ్స్. ఆహా, షూటింగ్లో వాడతావు. మరి షూటింగ్స్లో ఫోన్ వాడకూడదు అంటారు, నువ్వు ఎలా వాడతావు? ఎందుకంటే నేను మమ్మీ చెప్తా, షూటింగ్ చేయాలంటే గేమ్ ఆడతా. ఖాళీగా ఉన్నప్పుడు గేమ్ ఆడతారు. మీ మమ్మీ వస్తుంటారా షూటింగ్? మమ్మ వస్తుంది. ఆహా, మరి డాడీ రారా? డాడీ కూడా వస్తాడు, కానీ బయట కూర్చుంటాడు. మరి నీకు భయమే లేదా? అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, నీకు బాలకృష్ణ గారితో కూడా నువ్వు యాక్ట్ చేసావంట. అవును. మరి భయమే లేదా? అంత పెద్ద యాక్టర్, నాకు ఇంత భయం తెలుసా బాలకృష్ణ గారు అంటే? అవునా? నిజంగా చాలా భయం. అవునా? ఆటోగ్రాఫ్ ఇచ్చింది నాకు. ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారా? అవునా? వావ్. ఏమని ఇచ్చిర్రు అంటే విత్ లవ్ టు మాన్వి అని ఇచ్చిర్రు. నువ్వు ఎవరికైనా నచ్చేస్తావు, అందుకే విత్ లవ్ అని ఇచ్చారు. మరి నువ్వు పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేసావు కదా, ఏమేం ప్రాజెక్ట్స్ చేసావు? సీరియల్సా లేకపోతే మూవీసా? నేమ్స్ చెప్పు. మా నాన్న సూపర్ హీరో, ప్రదీప్ తోటి. ప్రదీప్ అంటే నచ్చి మా నాన్న సూపర్ హీరో. అట్లనే ప్రదీప్ గారితో న్యూ మూవీ, ఇంకా సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్, అట్లనే యాడ్ షూట్, రియల్ ఎస్టేట్ యాడ్ షూట్, ఇంకా సాధారణ సీరియల్ జెమినీ మూవీ. మరి నాకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మరి నేను పనికొస్తానా హీరోయిన్ కింద? నిజంగా? నిజంగా. మరి నాకు ఛాన్సెస్ ఇప్పించవచ్చు కదా, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా? మమ్మీకి తెలిసిన వాళ్ళు ఉంటారా? ఆహా. మాన్వి, నీకు డాన్స్ కూడా వచ్చు అని విన్నాను, నేను వీడియోస్ కూడా చూసాను కొన్ని నీవి. సైడ్ డాన్స్ అకాడమీలో నేర్చుకుంటున్నా. అవునా? డాన్స్ క్లాసెస్కి వెళ్తావు అనమాట రెగ్యులర్గా. మరి యాక్టింగ్ ఎలా నేర్చుకున్నావు? యాక్టింగ్ డాన్స్ చేస్తున్నప్పుడే వచ్చేసింది. డాన్స్ చేస్తున్నప్పుడు కూడా యాక్టింగ్ నేర్చుకోవచ్చు? అసలు గ్రేట్, అసలు నువ్వు చాలా చాలా గ్రేట్. మరి ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్ చేసావు కదా? అవును. దాంట్లో నీకు ఇష్టమైన మూవీ ఏది? మా నాన్న సూపర్ హీరో. ఎందుకు ఇష్టం అంతా? అది బాగుండే, ఆడుకున్నాం, పండుకున్నాం. అంటే క్యారవాన్ ఇస్తారు, అలా పండుకున్నాం, మంచిగా తిన్నాం. మంచిగా తిన్నారు, అందుకని ఇష్టం. అందుకని ఇష్టం. మిగతా దాంట్లో నాకు నిద్ర రాలేదు.
మరి నీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరో ఏంటంటే నువ్వు చెప్పుకో. నాకు తెలీదు. తెలీదు అంటే గెస్ట్ చేయాలి. పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్, పుష్పరాజ్. వావ్, అల్లు అర్జున్. ఎందుకు నీకు ఇష్టం అల్లు అర్జున్ గారు అంటే? చూస్తా. చూస్తావు, అన్ని మూవీస్ చూస్తావా అల్లు అర్జున్ది? నీకు ఏది ఎక్కువ ఇష్టం అతని మూవీస్లో? అతని మూవీస్లో ఫస్ట్ ఫస్ట్ అంటే? అంటే ఫస్ట్ మూవీ ఫస్ట్ అంటే అంటే పుష్పరాజ్లా. అది ఫస్ట్ మూవీ కాదు, రీసెంట్ మూవీ కదా. అవును, సాంగ్. ఓహో, మరి సాంగ్ పెడితే డాన్స్ వేస్తావా ఇక్కడ? వేస్తావు. నీకు సాంగ్ సింగింగ్ వచ్చా? వచ్చు. పాడతావా నా కోసం ఒక పాట? దేవుడి పాట పాట. దేవుడి పాటలు వచ్చా? వావ్, పాడు పాడు నా కోసం ఒక్క సాంగ్. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చుడు తల్లి మహాలక్ష్మి, వచ్చుడు తల్లి వరలక్ష్మి, కాళ్ళకు గజ్జలు కట్టింది, మెడలో హారం వేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినదంతా ఇచ్చింది. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చుడు తల్లి మహాలక్ష్మి, వచ్చుడు తల్లి వరలక్ష్మి, ధనముననిచ్చుడు ధనలక్ష్మి, ధాన్యము ఇచ్చుడు ధనలక్ష్మి, వరములనిచ్చుడు వరలక్ష్మి, సంతాల ఇచ్చుడు సంతాల లక్ష్మి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చుడు తల్లి మహాలక్ష్మి, వచ్చుడు తల్లి వరలక్ష్మి, అందరూ చేరి రారండి, రకరకాల పూలు తేవండి, దేవికి అర్పణ చెయ్యండి, దేవి రూపము చూడండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చుడు తల్లి మహాలక్ష్మి, వచ్చుడు తల్లి వరలక్ష్మి. వావ్, ఎంత మంచి పాడావు తెలుసా. అసలు ఈ ఏజ్లో ఇంత మంచి సాంగ్ నాకు కూడా రాదు తెలుసా. సరే, దేవుడు సాంగ్ పాడావు, మూవీ సాంగ్స్ వచ్చా నీకు? మూవీ సాంగ్స్ అంటే వచ్చు. ఒక్క సాంగ్. ఏం సాంగ్ పాడా నువ్వే చెప్పు. నీకు ఇష్టం వచ్చింది ఏదైనా? ఏదైనా అంటే ఏంటి? ఏదైనా అంటే నీకు ఇష్టమైన సాంగ్ ఏది ఉంది? నువ్వు పాడగలిగే సాంగ్ ఏదైనా పాడు. ఖుషీ నువ్వు కనపడితే, ఖుషీ నువ్వు మాట అయిన పడితే, ఖుషీ నువ్వు జత గడిసే, ఖుషీ నా ఒళ్ళంతా సోగిందే. అంత మంచి పాడావు. మరి నువ్వు రీసెంట్గా ఏ మూవీస్ చూసావు? థియేటర్కి వెళ్తుంటావా మూవీస్ చూడడానికి? అప్పుడప్పుడు వెళ్తా. అప్పుడప్పుడు అంటే నీకు సండేస్ హాలిడే ఉంటుంది కదా స్కూల్, ఆ రోజుల్లో వెళ్తుంటావా? సాటర్డే కూడా హాలిడే నాకు. సాటర్డే కూడా హాలిడేనా? వావ్. మరి ఆ సాటర్డే ఏం చేస్తావు? ఇంట్లో ఉంటావా లేకపోతే షూట్స్ ఏమైనా బయటకు వెళ్తావా షూట్స్ కోసం? హాలిడే అప్పుడు షూట్స్ కుంటే వెళ్తా, షూట్స్ లేకపోతే ఇంట్లో ఖాళీగా ఉంటా. ఇంట్లో ఖాళీగా ఉంటావు, కార్టూన్స్ చూస్తుంటావా? ఖాళీగా ఉంటే బుక్స్ చదువుతా. కార్టూన్స్ చూడవా నువ్వు? కార్టూన్స్ అంటే అప్పుడప్పుడు ఫ్రీగా అన్నం తిన్నప్పుడు అట్లా చూస్తా. నీకు ఏ కార్టూన్ ఇష్టం? నాకా 1-2 అని ఒక కార్టూన్ ఉంటుంది, ఆ కార్టూన్. అవునా? మినీ ఫోర్స్ ఒకటి ఉంటుంది. మరి డోరేమోన్ ఇష్టం ఉండదా నీకు? ఇష్టమే. మరి నాకు చాలా ఇష్టం డోరేమోన్.